ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమాత సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. లేవికాండం 18వ అధ్యాయం 5వ వచనము. మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలను, వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును, నేను యెహోవాను. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును కాక. ప్రభు నుంచి ప్రియులారా, ఇక్కడ వాక్య భాగాన్ని గమనించినట్లయితే, మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలను, వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును, నేను యెహోవాను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే హెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం, వారికి నా కట్టడలు నియమించి నా విధులను వారికి తెలియజేసి తిని, ఎవడైనా వాటిని అనుసరించిన ఎడల వాటిని బట్టి బ్రతుకును. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం, యెహోవానైన నేను మార్పులేని వాడును కనుక యాకోబు సంతతి వారని మీరు లయము కాలేదు. కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 24వ వచనము, మనకు నిత్యం మేలు కలుగుటకే యెహోవా నీటి వల్ల మనలను బ్రతికించునట్లు మన దేవుడైన యెహోవా భయపడి ఈ కట్టడలన్నిటిని గైకొనవలని మన ఆజ్ఞాపించెను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం, మీరు విను మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారునై ఉండుడి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం, అందుకాయన మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని రాయబడి ఉన్నదని ఆయన. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరు సమస్త ప్రవర్తన పరిశుద్ధులై ఉండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమైన దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం, నేను చెప్పినది మనకు ఆత్మానుసారంగా నడుచుకున్నది, అప్పుడు మీరు శరీరేచ్ఛ నెరవేర్చరు. చివరిగా ఒక మాట, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం, ఈ లోకంలోనైనా లోకంలో ఉన్న వాటిని ప్రేమింపకుడి, ఎవడైనా లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ, ప్రేమగల దేవేశయనని మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలుంచుకుంటున్నాను తండ్రి. నాయన, మేము నిన్ను ప్రేమించేవారు, నిన్ను మహిమపరిచేవారు ఉన్న శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించకుండా మిమ్మల్ని మహిమపరిచేవారు మా శక్తిని అనుగ్రహించి మీ ప్రేమలో కృపలో బలపరిచి స్థిరపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.